హలో సార్. హలో. ఏ విషయాల్లో బెయిల్ ఇస్తారు సార్? ఇక్కడ బెయిల్ అన్నది 3 విధాలుగా ఉంటుంది. ద బెయిల్స్ ఆర్ 3 కైండ్స్: బెయిలబుల్, నాన్ బెయిలబుల్, యాంటిసిపేటరీ బెయిల్. యాక్చువల్గా ఈ నేరానికి బెయిల్ ఇవ్వాలి, ఈ నేరానికి బెయిల్ ఇవ్వకూడదని ఎవరు చెప్తారు అంటే బిఎన్ఎస్. ప్రీవియస్గా ఐపీసీ అంటునే వాళ్ళం, ఇప్పుడు దాన్ని మార్చి బిఎన్ఎస్గా పెట్టారు. సో బిఎన్ఎస్ఏ చెప్తుంది సెక్షన్. ఎగ్జాంపుల్, బెయిల్ ఇవ్వాలి, ఇవ్వచ్చు, బెయిల్ ఇవ్వకూడదు అనే పదం వాడేది బిఎన్ఎస్ చెప్తుంది. బిఎన్ఎస్ చెప్పడం వల్ల కోర్టు వారు బెయిల్ ఇవ్వాలా ఇవ్వకూడదని డిసైడ్ అవుతారు. ఓకే, ఏ విషయాల్లో బెయిల్ ఇవ్వచ్చు అని బిఎన్ఎస్ చెప్తుంది అంటే, మొదటిగా బెస్ట్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే థెఫ్ట్, దొంగతనం కేసుల్లో బెయిల్ ఇవ్వచ్చు అని చెప్తుంది. సో ఆ బెయిల్ ఇవ్వచ్చు అనే పదాన్ని బెయిల్ యొక్క పిటిషన్ కోర్టులో మూవ్ చేసుకున్నప్పుడు బెయిల్ ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు అది బెయిల్ ఎప్పుడు ఇవ్వాలి అన్నది కోర్టు వారి యొక్క డిస్క్రిప్షన్ పవర్ మీద ఆధారపడి ఉంటుంది. సో నెక్స్ట్ టాపిక్ తర్వాత డిస్కస్ చేద్దాం. మీ లాయర్ గణేష్. జై హింద్.